బయటకు వస్తూ ఉన్నాయి. ఒకసారి ఏలూరు వెళ్దాం. ఏలూరులో సాగర్ ఉన్నారు మా కొలీగ్. సాగర్, ఎలా ఉంది మీ దగ్గర? ఎంతమంది పేషెంట్లు వచ్చారు? ఏంటి వాళ్ళు ఏమైనా సాటిస్ఫై అవుతున్నారా మెడికల్ క్యాంపులు పెట్టడం ద్వారా? తప్పకుండా అశోక్, ఎందుకంటే ప్రస్తుతం నేను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామంలో ఉన్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే వీరంతా కూడా తణుకు వెళ్లాల్సి వస్తుంది. తణుకులో ఉన్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఓపీ తీసుకుని గంటల పాటు వెయిట్ చేసి అక్కడ లోపలికి వెళ్ళి డాక్టర్ తో మాట్లాడి మరలా టెస్ట్ కి వెళ్లాల్సిన పరిస్థితి. కానీ ఇవన్నీ కాకుండా డైరెక్ట్ గా బిగ్ టీవీ అత్తిలి లయన్స్ క్లబ్ ఏర్పాటు చేసినటువంటి ఈ మెడికల్ క్యాంప్ కి అయితే ప్రజల నుండి కూడా అనుభవ స్పందన వస్తుందని చెప్పుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్ కూడా ఉదయం నుండి సుమారుగా ఇప్పటి వరకు 120 మంది దాకా రావడం జరిగింది. ఇక్కడ టెస్టులు చేసుకుంటున్నారు. ఇక్కడే షుగర్ టెస్ట్ చేస్తున్నారు, బీపీ చూస్తున్నారు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఎక్కువగా బాధపడేది అటు షుగర్ కానీ లేకపోతే బీపీ సంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు. సో వారికి సంబంధించి ఇన్స్టెంట్ గా ఇక్కడే చెక్ చేస్తున్నారు. అట్లాగే డాక్టర్స్ కూడా తణుకు సితారా హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ ఎండి జనరల్, అట్లాగే ఆర్థో డాక్టర్ ఉన్నారు, డెంటల్ కి సంబంధించినటువంటి డాక్టర్ ఉన్నారు, డాక్టర్ నార్లాస్ డెంటల్ క్లినిక్ అని. వీరంతా కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ తో ముందు మనం ఒక ఆసుపత్రికి వెళితే సుమారుగా 2 నుండి 3 నిమిషాలు మాత్రమే అక్కడ డాక్టర్ మాట్లాడే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సుమారుగా 10 నుండి 15 నిమిషాలు పేషెంట్ తో పూర్తిగా మాట్లాడుతున్నారు. వారి పాత ఫైల్స్ అన్ని చెక్ చేస్తున్నారు, వారి ప్రీవియస్ హెల్త్ రికార్డ్ చెక్ చేస్తున్నారు. సో పేషెంట్ డాక్టర్ ఇంటరాక్షన్ కూడా ఇక్కడ ఎక్కువ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. మందులు కూడా ఉచితంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ డాక్టర్ ని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అశోక్. ఒకసారి అసలు ఏ పేషెంట్ సరే ఏంటి ఇప్పటి వరకు ఎంతమంది ఏ ఇబ్బందులతో మీ దగ్గర రావడం జరిగింది, ఎట్లా గైడెన్స్ ఎట్లా ఉంది? అంటే సుమారుగా ముందు ముందు బిగ్ టీవీకి ధన్యవాదాలు అండి. మనం సితారా హాస్పిటల్ నుంచి నేను డాక్టర్ నీలు మహేంద్ర, జనరల్ ఎంసీ డాక్టర్ గారిని. ఈ క్యాంప్ లో మనం చాలా అదే బేసిక్ గా హెల్త్ కన్సర్న్స్ రేస్ చేయడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించడానికి ట్రై చేస్తున్నాము. రెండోది, ఎక్కువ మంది పేషెంట్లు బీపీలు, షుగర్లు, దీనివల్ల వచ్చే సమస్యలు, కాలు తిమ్ముర్లు అని చెప్పి లేకపోతే వేరే సమస్యలతో రావడం జరుగుతుంది. సో దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, రేపు అన్ని రోజు షుగర్స్ ఎక్కువగా కంట్రోల్లో చేస్తే ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది కూడా మనం ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఫుడ్ కూడా ఎలా తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి. ప్రత్యక్షంగా ఇందులో ఏంటంటే నా బ్రాంచ్ ప్రకారం ఫీవర్స్ అనేవి కూడా ఎక్కువగా వస్తున్నాయండి. సో ఫీవర్స్ అంటే చాలా మంది టైఫాయిడ్ ఇవన్నీ ఎక్కువగా ఉండి దానికి ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం ఎక్కువ జరుగుతుంది. సో చాలా వరకు 70% మనం కామన్ ఫీవర్స్ కి మనకి యాంటీబయాటిక్స్ అనేది అసలు అవసరం లేకుండా మనం ట్రీట్ చేయొచ్చండి. సో దీనికి మేజర్ ఇంపార్టెంట్ గా కొంచెం డాక్టర్ని కలిసి అవగాహన తెలుసుకొని కొంచెం టెస్టులు చేయించుకుంటే దేనికి నిజంగా మనకి కావాలి, దేనికి నిజంగా మనం యాంటీబయాటిక్స్ అవసరం అనేది తెలుసుకుని దాన్ని బట్టి వెళ్ళడం మంచిది. ఆర్థో డాక్టర్ కూడా ఉన్నారు. ఆర్థో డాక్టర్ థ్యాంక్ యూ సాగర్, మళ్ళీ మీ దగ్గరికి నేను వస్తాను.